ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమతో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మరి ఈరోజు మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత మంచి సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ పిల్లలు మీ మాటలు వినుటకు ఆశతో చేరి ఉండగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి ఆత్మలను మరెక్కువగా వారి ఆత్మీయ జీవితాన్ని మీ ఎదుట తండ్రి మెరుగుపరుచుకున్నట్లుగా ఈ మాటలు వారు వినున్నట్లుగా సహాయం చేయమని, వారి ఆత్మలను రక్షించుకున్నట్టుగా ఈ మాటలు వారు వినున్నట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన అంశం ఒప్పుకొని గెలుస్తావా, కప్పుకొని ఓడిపోతావా. ఇది మన పాఠం. ఏంటి? ఒప్పుకొని గెలుస్తావా, కప్పుకొని ఓడిపోతావా. ఒక మంచి ఉద్దేశము కలిగిన, ఒక మంచి అర్థము కలిగిన, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అంశము కనుక ఇది మీ ఎదుటికి తీసుకొని రాబడుతుంది. కనుక జాగ్రత్తగా మనము ఈరోజు ఈ అంశాన్ని మనం ఆలోచిద్దాం. మనిషి దేవునికి బిడ్డ అని మనందరికీ తెలుసు. దేవుని కుమారుడు. ఈ భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలలో ఒకరు అన్నది మనకు తెలిసిన సత్యం. కానీ దేవుడు తండ్రిగా మనకు జన్మనిచ్చినప్పుడు తన మనసులోని కోరిక, దేవుడు మనుషులకు జన్మనిచ్చినప్పుడు మనం ఉన్నామని మర్చిపోకండి వారిలో. అసలు మనము కావాలని ఆయన కోరుకున్నదే చాలా కాలం క్రిందట అని అనేక సందర్భాలలో మీకు చెప్పడం జరిగింది. మనము కావాలని దేవుడు అనుకున్న కాలం అది లెక్క కట్టలేనంత పెద్ద కాలం అది. పౌలు గారు దాని గురించి మాట్లాడుతూ మనకు తెలిసిన చాలా సుపరిచితమైనటువంటి వాక్యమే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల భాగంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల భాగంలో మధ్యలో ఉన్న మాట, మనలను తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకొని అన్న మాట ఉంది చూడండి. అంటే దేవుడు మనము కావాలని ఆయన కోరుకున్నది జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే అది చాలా కాలం క్రిందట అని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చాలా కాలం క్రిందట, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఒకదాని కొరకు అది ఏదో ఒక రోజు కనుక జరిగితే దానివల్ల వచ్చే ఫలితమే ఆనందం. 1983లో అనుకుంటాను భారతదేశానికి క్రికెట్కి సంబంధించిన వరల్డ్ కప్ ఒకటి వచ్చింది. 83, 84 చెప్పండి యంగ్స్టర్స్. అంటే మీ దగ్గర నుంచి ఆన్సర్ కరెక్ట్గా వస్తుందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. రైట్. ఎందుకంటే మనకు సీకే ఎక్కువ ఉంటుంది. సీకే అంటే క్రికెట్ నాలెడ్జ్ గనుక. రైట్. 1983నే కదా. రైట్. 1983లో ప్రపంచ కప్ ఇండియాకి వచ్చింది. 83 తర్వాత మళ్ళీ రావాలని సుమారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు ఇండియన్స్? మళ్ళీ వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? 2011. రైట్. 2011లో వచ్చింది. 1983 నుంచి
2011 అంటే సుమారు 30 సంవత్సరాల 93, 2003, 20 సుమారు 28 సంవత్సరాలు. అంటే మళ్ళీ ప్రపంచ కప్ రావడానికి 28 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక్కసారి ఆ రోజు ప్రపంచ కప్ రాగానే ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నాను మీటింగ్లో ఒక చోట. 83 to 93, 10, 93, 2003, 20, 2003 to 2030, 30 - 2, 28. 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు వెయిట్ చేస్తే అంతేనా? కరెక్టేనా లెక్క? పోనీ ఏదో ఒకటి, మొత్తానికైతే 28 సంవత్సరాలు రైట్. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే ఇండియాకి వరల్డ్ కప్ వచ్చేసరికి ఆ రోజు మరి ఎదురు చూడగా వచ్చింది కనుక మరి దాని గురించిన ఆనందము ఇండియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఎదురు చూసింది కనుక జరిగితే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి చెప్పండి? ఆనందం. ఈ మధ్య కాలంలో ఒక పోరాటం చివరి దశకు వచ్చేసి అది ముగిసింది, తెలంగాణ పోరాటం. మరి దీని కొరకు ఎన్ని సంవత్సరాలుగా అంటే 5 దశాబ్దాలకు పైగా ఎదురు చూస్తున్నాం అనేసరికి ఎప్పుడైతే లోక్సభలో రాజ్యసభలో దీని ఆమోద ముద్ర వేశారో మొత్తానికి ఆ రోజు ఎంత పెద్ద పండుగ తెలంగాణలో జరిగింది. మళ్ళీ సీమాంధ్ర ఎలా జరిగింది అది నేను దాని గురించి మాట్లాడట్లా, నేను ఇక్కడ ఆనందం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఎక్కువ కాలం ఎదురు చూస్తే ఒకటేదైనా మనకు వస్తే ఎదురు చూసినది మనకు గనక మనం సాధిస్తే దానివల్ల వచ్చే రిజల్ట్ గురించే మాట్లాడుతున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆనందం. చాలామంది వివాహమైన తర్వాత చాలా సంవత్సరాల పాటు పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోయేసరికి పిల్లలు కావాలని కొంతమందికి 5 సంవత్సరాల తర్వాత, కొంత 10 సంవత్సరాల తర్వాత, కొంత 15 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుడుతుంటారు. అలా ఎదురు చూస్తూ ఏదో ఒక రోజు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చారనుకోండి తల్లిదండ్రులు, దానివలన వచ్చే ఆనందం ఏంటి? ఆనందమే, ఇంక వేరేదేం లేదు, ఆనందం కదా. ఆ మధ్యకాలంలో ఒక కుటుంబం గురించి నేను చెబుతున్నారు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు లేదా 4 ఆడపిల్లలు, సంథింగ్ ఆడపిల్లలు. వీళ్ళ ఆడపిల్లలు పెరిగి పెద్దవాళ్ళు వివాహమైన తర్వాత వాళ్ళకు ఆడపిల్లలు పుడుతున్నారు. ఇక ఇది చూసిన తర్వాత ఆడపిల్లలు పుడుతుంటే ఇక చివరికి ఎలాగైపోయిందనంటే పుట్టేది ఎలాగ ఆడపిల్ల కాదని హాస్పిటల్కి వెళ్ళడం కూడా మానేశారట కొంతమంది, బిడ్డను చూడ్డానికి కూడా. అలాంటి కుటుంబాలలో చివరికి ఒక 2 తరాల తర్వాత ఒక మగబిడ్డ పుట్టాడు అనుకోండి, ఇక ఆడు హీరో అయిపోతాడు. మొత్తం హవా అంతా విడిదే నడుస్తుంది, అంతే కదా. అంటే ఎదురు చూస్తూ ఒకటి జరిగితే దానివల్ల వచ్చేది ఆనందం అని నేను మీకు మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల పాటు కొద్ది కాలం మాత్రం మనం ఎదురు చూసేది కనుక వస్తే దానివల్ల మనకు పొందేది ఆనందం అయితే చివరికి ఇది ప్రతిరోజు మనం ఎదుర్కొనేదని మర్చిపోకండి. ప్రతిరోజు మనం ఎదుర్కొనేది, ఎదురు చూసినది వస్తే మనకు ఆనందం కలుగుతుంది అనడానికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపులే. బస్ స్టాండ్లో మీరు బస్ కొరకు ఎదురు చూస్తుంటారు. రావాల్సిన బస్సు టైంకి రాదు, గంట లేట్ అయిన తర్వాత రావాల్సిన బస్సు గంట తర్వాత వస్తుంది అనుకోండి, తెలియకుండానే తన్నుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఆనందం. కోపం ఒకటి, ఆనందం ఒకటి. మీరు కోపం అనకూడదు, వచ్చేంతవరకు కోపమే ఉంటుంది, వచ్చిన తర్వాత ఆనందం. చిన్ని వాటికే ఎదురు చూస్తే చివరికి ఇది వస్తే ఎంత ఆనందం మనం పొందుతాం. పంట పండాలని రైతు విత్తనాలు చల్లుతాడు పొలంలో. విత్తనాలు చల్లిన తర్వాత నీళ్లు సరిపోలేదనుకోండి పంటకు, దేని కొరకు ఎదురు చూస్తాడు చెప్పండి? ఇప్పుడు వర్షం కొరకు ఎదురు చూస్తాడు. రావలసిన వర్షము ఎదురు చూస్తూ ఉండగా రావాల్సినంతగా వచ్చిందనుకోండి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, అప్పుడు రైతుకు మిగిలేదేంటి? ఆనందం. అలాగే ఈ ప్రపంచ జనాభాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక 2 ఏళ్ల క్రితం న్యూస్ పేపర్ చదువుతుంటే ఒక వ్యక్తికి సుమారు నాకు తెలిసి 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇంకా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాడు. న్యూస్ పేపర్లో ఇతని గురించి న్యూస్ వచ్చింది. ఎందుకయ్యా ఇంకా చూస్తున్నామంటే, నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు 10th రాస్తూనే ఉన్నాడట. పాస్ అవ్వాలి, ఇప్పటికి జరగట్లేదు. ఏదో ఒకరోజు అవుతాడు ఆయన. అయితే ఆ రోజు అతనికి ఏం మిగులుతుంది చెప్పండి? ఆనందం కలగాలని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, చిన్ని కాలాల్లోనే కొద్ది కాలం మనం ఎదురు చూస్తే అది కనుక సంభవిస్తే మనకు ఆనందం కలిగితే, పాయింట్కి వద్దాం. దేవుడు మనము కావాలని ఎప్పుడు కోరుకున్నాడని టైం చెప్పాడు చెప్పండి పౌలు గారు ఎఫెసీలో?
జగత్తు పునాది వేయబడక మునిపే అని అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అని అంటే అది ఈనాటిది కాదు, అది ఈనాటిది కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా ఈ జగత్తు పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలట. 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ ప్రకృతి పుట్టిందని ఒకవేళ శాస్త్రవేత్తల లెక్క కరెక్ట్ అనుకుంటే కొద్దిసేపు, ఆ లెక్క ప్రకారంగా దేవుడు మనం కావాలని ఎప్పుడు కోరుకున్నాడో ఆ లెక్కను కొద్దిసేపు మైండ్లో పెట్టుకొని చెప్పండి. దేవుడు మనము కావాలని ఆయన కోరుకున్న కోరిక సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రిందట. 1500 కోట్ల సంవత్సరాల క్రిందట నాకు బెంజమిన్ కావాలనుకున్నాడు కనుక బెంజమిన్ వచ్చాడు. సడన్గా ఆ పేరు గుర్తొచ్చిందిగా చెప్పాను, మీరు బెంజమిన్ వైపు చూడకండి. అందరు ఇక్కడున్న వాళ్ళందరిది అదే, ఇక్కడున్న వాళ్ళందరిది అదే. ఇక్కడున్న మనందరము కావాలని దేవుడు అప్పుడు అనుకున్నాడు కనుక ఇప్పుడు వచ్చాను. అంటే మన కొరకు దేవుడు ఎదురు చూశాడా? అది చెప్పండి. దేవుడు మన కొరకు ఎదురు చూశాడా? ఎంతకాలం నుంచి ఎదురు చూశాడు? కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు మనం ఇక్కడ అడుగు పెట్టాం. ఆయన ఎదురు చూసిన వ్యక్తి, ఎదురు చూసిన బిడ్డ ఈ లోకంలో అడుగు పెట్టగానే ఆయనకి ఏమి కలిగి ఉంటుందో మీరు చెప్పండి. ఇక ఆనందం, ఆనందం. ఇక ఆనందాన్ని ఆయన ఎలా చేసుకున్నాడంటే, ఆనందాన్ని ఎలా ఆయన దాన్ని చేసుకున్నాడనంటే, ఆనందాన్ని ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు అందామా, లేకుంటే ఆనందాన్ని ఆయన తన చేతులతో ఎలా జరిపించుకున్నాడని మీకు తెలియాలనంటే, ఎప్పుడైతే మన తల్లి గర్భమందు మనం ప్రవేశించామో, జాగ్రత్తగా విందాం, ఎప్పుడైతే మన తల్లి గర్భమందు మనం ప్రవేశించిన వెంటనే దేవుడు డిసైడ్ అయిపోయి ఈ బిడ్డకు శరీరాన్ని నా చేతులతో నేను నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. నా చేతులతో ఈ బిడ్డ యొక్క శరీరాన్ని నిర్మించాలని మన తల్లి గర్భమందు తన చేతులతో మనల్ని నిర్మించింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. దేవుడు. ఎన్నో రెఫరెన్సెస్ మీకు తెలిసినవే. ఏదో ఒకటి చెప్పుకోవాలి కనుక ఒకటి చెప్పుకుందాం. 139వ కీర్తన మీకు చాలా తెలుసు కనుక 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆ మాట చూడండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని దావీదు గారు దేవునితో చెబుతున్నాడు అన్నమాట. యెషయా గారు ఏమంటున్నారో ఒకసారి ఈ సందర్భాన్ని మనము మనసులో ఉంచుకొని యెషయా గారి మాటలు కూడా చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 64 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని చూడండి. అక్కడ నీ చేతి పని అయి ఉన్నాము, నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. అలా దేవుడు తన ఇష్ట ప్రకారంగా తన చేతులతో మనల్ని నిర్మిస్తుంటే ఏ అవయవం ఎలాగుండాలో, ఏ అవయవపు రూపం ఎలాగుండాలో దాని అంతటిని ఆయన తన చిత్త ప్రకారంగా చేశాడని పౌలు గారు మాట్లాడుతున్న ఆ మాటలు కూడా ఒకసారి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 12:18 ప్లీజ్. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవయవాలను ఏమంటే మన హైట్ ఇంత ఉండాలి, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత మన రూపం ఇలా ఉండాలి అని దేవుడు డిసైడ్ అయిపోయి తన ఊహల్లో ఈ రూపాన్ని ఊహించుకున్నాడు కనుక ఈరోజు మనకి ఈ రూపాలు వచ్చాయి. ఫోటోలు తీసుకొని మన ఫోటోలు చూసి మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటాం చాలా సందర్భాల్లో. ఎవరిని చూసి? మీ రూపాన్ని మీరు చూసుకొని. కానీ ఆ రూపం మొట్టమొదట చూసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. తన ఊహల్లో ఆ రూపాన్ని ఊహించుకొని, తన ఊహల్లో ఊహా చిత్రాన్ని గీసుకొని కరెక్ట్గా ఆ ఊహా చిత్ర ప్రకారంగా శరీరములో తల్లి గర్భములో ఆ శరీరాన్ని అలా నిర్మించాడు తను.
ఒక్కసారి ఆయన నిర్మించేటప్పుడు ఆ సీన్ ఒకసారి మీరు ఊహించుకుంటే, ఆ శరీరాన్ని ఆయన తన హస్తాలతో చేస్తున్నప్పుడు ఎంత ప్రేమగా ఆయన చేసింటాడో చెప్పండి. ఎంత ప్రేమగా ఆయన చేసింటాడో చెప్పండి ఒకసారి. ఎందుకంటే కొన్ని విషయాలు మన చేతులతో మనం ఎందుకు చేసుకుంటామనంటే, దాంట్లో ఎవరు చేసినా మనకి ఇష్టం ఉండదు. ఎవరు చేసినా వాళ్ళకి మనకి ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు భార్యలు ఏమనుకుంటుంటారంటే, మా భర్తకు నేనే వండాలి, వంట మనిషి ఉందిగా. నో, ఆయనకిష్టమైంది ఆయనకిష్టమైనట్టుగా నేనే వండి నేనే వడ్డిస్తే, ఏంటి వడ్డిస్తే? ఆనందం. ఎప్పుడు మన చెయ్యి వేస్తామనంటే ఏదన్నా దాంట్లో స్పెషాలిటీ ఉన్నప్పుడు, ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడు. అద్దింట్లో ఉంటాం, ఎంతకాలం అద్దింట్లో, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా అద్దెల్లు ఎంత పెద్దదైనా అద్దిల్లే. ట్రిపుల్ బెడ్రూమ్ కానివ్వండి, డూప్లెక్స్ హౌస్ కానివ్వండి, అది అద్దిల్లు అయితే అద్దిల్లే. చిన్న స్థలంలో ఒక చిన్ని స్థలంలో చిన్న ఇల్లు మనదనుకోండి, మన ఇల్లు అనుకోండి, అద్దిల్లు కాదు, మన ఇల్లు అనుకోండి. తను ఎంత ప్రేమగా చూసుకుంటాను చెప్పండి. ఆ కట్టేటప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్తాం ఆ కట్టేటప్పుడు. ఆ పని చేసే వాళ్ళకి మనకు బిజినెసే తెలియదు దాని గురించి మనకు ఐడియానే ఉండదు, కానీ ఆడికి ఐడియాలు ఇస్తుంటాం. 20 సంవత్సరాల నుంచి ఆ పనిలో ఉంటాడు. చిన్నతరికి మనకు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. అంత ఇంట్రెస్ట్ ఏంటి? అది మంది కొంచెం స్పెషల్గా ఉంది. అది దానికి ఉన్న స్పెషాలిటీ వేరు. పోనీ ఇల్లు పూర్తయిన తర్వాత దాన్ని సైలెంట్గా ఉంటావేంటి? పెయింటింగ్ అంతా వేసిన తర్వాత ఒకవేళ ఎక్కడన్నా పెయింట్ అప్పుడే పోయింది ఏంటి అంటాడు. అద్దింట్లో అసలు ఈ మాట అనలేదు. కొత్తిల్లుకి వచ్చేసరికి ఆ పెయింట్ గురించి ఆలోచిస్తాడు. బజార్కి ఎక్కడ వెళ్ళినా కూడా మా ఇంట్లో పలానా గోడ మీద ఇది ఉంటే సూపర్గా ఉంటుంది కదా అని ఆలోచిస్తాడు. అంటే నీ ఊహల్లో అంతా నీ ఇల్లే ఉంది. కారణం అది నీతి. ఇక చివరిగా తల్లి దగ్గరకు వద్దాం. నా కొడుకు పుట్టాడు. స్నానం చేయించడానికి బిడ్డకు మేము వాళ్ళను వీళ్ళను మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ముఖం సరిగా లేదు. నా బిడ్డ వాళ్ళ అమ్మ అంటే నా భార్య. ఒక వారం రోజులు వారితో వెళ్తే స్నానం చేయించాం, కానీ బిడ్డలో ఆనందం కొంచెం, వాడు స్నానం చేసేటప్పుడు ఏడుస్తాడు, కానీ తర్వాత వాడి బిజినెస్ వాడిది, వాడి లోకం వాడిది. కానీ మావిడ మాత్రం కొంచెం ముఖం అలా పెట్టు, ఎందుకు నీ ముఖము చిన్నపుచ్చుకున్నట్టు ఎలా అని నేను అడగలేదు, కానీ నాకు క్వశ్చన్ మార్క్ మైండ్లో. అప్పుడు చివరికి తెలిసింది ఏంటంటే, నా బిడ్డకు నేనే స్నానం చేయించుకోవాలి, తల్లి కోరిక. ఆ రోజు వదిలేసాం. నీ బిడ్డ నువ్వేమైనా చేసుకుంటున్నా సరే చక్కగా స్నానం చేయించుకుంటుంది. చక్కగా తీసుకొని వచ్చి చక్కగా వాడిని రెడీ చేసి బొమ్మలాగా తయారు చేసి పెట్టుకొని ఇలా చూస్తుంటుంది. అంత ప్రేమ తల్లి. తన చేతులతో స్నానం చేయించుకోవాలి. అప్పుడు అనుకున్నాను వాడికి ఆల్రెడీ బాడీ ఉండే వచ్చాడు. ఉన్నవాడికి స్నానం చేయిస్తేనే నీకు ఎంత ఆనందం అయితే, లేని వాడిని ఇచ్చినోడికి ఇంకెంత ఆనందం ఉండాలి. ఎస్ సార్, ఉన్నవాడికి స్నానం చేయించడానికే తల్లికి అంత ఆనందం ఉంటే, అసలు బాడీనే లేదు. పాయింట్కి రండి. లేనివాడికి ఆయన చెయ్యిచ్చాడు, కాలిచ్చాడు, తలిచ్చాడు, ఇన్ని ఇచ్చిన ఆయన ఇచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఇల్లు కట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. దాంట్లో రెంట్కి చేరిన తర్వాత ఇంటిని శుభ్రంగా పెట్టుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. రెంట్కి చేరిన తర్వాత వీళ్ళిద్దరిలో ఇంటిపైన మమకారం ఎవరికి ఉంటుంది చెప్పండి? కట్టిన ఆయనకు ఉంటుందా? కట్టిన ఇల్లు తీసుకొని దాన్ని రోజు ఊడవడాలు, నీళ్లు పోయడాలు, ఇవి చేసే బూజులు తోడపడాలు, ఇవన్నీ ఇది చేసే వాళ్ళకి ఇంటి మీద మమకారం ఎక్కువ ఉంటుందా చెప్పండి? నాకు తెలియక అడుగుతున్నాను. కట్టిన దానికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంటిని శుభ్రం పెట్టేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? తల్లి. ఇంటిని కట్టిన వాళ్ళు ఎవరు? దేవుడు. ఇప్పుడు మీకు పాయింట్కి అర్థం కావాలి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా?
మరచునా? అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. మరచునా? మరచునా అడుగుతున్నాను చెప్పాలందరూ. ఇప్పుడు మరచును అంటే ఒక సమస్య, మరవమంటే ఒక సమస్య. ఎవరి తల్లి మరుస్తుంది ఏంటంటే బిడ్డను? తల్లి మరుస్తుంది ఏంటి బిడ్డను? తల్లిని మించిన, చెప్పండి తెలుగులో, దైవం లేదంటారుగా. మరి తల్లి మరుస్తుంది ఏంటి? మరుస్తున్నారు కనుకనే పారేసి వెళ్తున్నారు కొంతమంది తల్లులు. న్యూస్, బిడ్డలను పారేసి వెళ్ళిపోయే వాళ్ళు లేరా చెప్పండి. ఎందుకు 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 విసిరేసి వెళ్ళిపోయింది కొంపు తొట్లలో? మరిచింది కనుక. కన్న బిడ్డలను నమ్ముకునే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? హాస్పిటల్లో ఉన్నారా? మరుస్తున్నారా? మరుస్తున్నారా తల్లులు? అందుకే దేవుడు ముందే చెప్పాడు, వారైనా, అది మళ్ళీ దేవుడు చెప్పింది జరగకపోతే ఎలా? వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరోను. ఎందుకంటే నువ్వు కావాలని నేను జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాను కనుక, నీ రాక కోసం నేను ఎదురు చూశాను కనుక, ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తే, పలానా రోజున పలానా టైంకి నువ్వు తల్లి గర్భం ముందు ప్రవేశిస్తే, అప్పటి నుంచి నువ్వు పిండమునై ఉండగా నా కనులతో నిన్ను చూస్తూ కాపాడుకుంటూ నా చేతులతో నిన్ను నిర్మించి ఈ లోకంలో ఒక బిడ్డగా నిన్ను ప్రవేశింపజేసింది నేను నాయనా తండ్రి. అడుగుదాం, ఎందుకు నాయనా అని దేవుణ్ణి అడుగుదాం. తండ్రే కదా మనకాయన. ఎందుకు తండ్రి, ఎందుకు ఇచ్చావు తండ్రి అని అడిగితే ఆన్సర్ ముందే చెప్పాడు. ఎఫెసీలో నా ఎదుట ఏమని చెప్పాడు? పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలనని తండ్రి మనకు జన్మనిచ్చాడు. తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేదే ఆయన సంకల్పంలో ఒక అద్భుతమైన కోరిక. అది నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలన్న కోరిక ఎన్ని చోట్ల ఆయన తన భక్తుల ద్వారా చెప్పించాడో ఒక మాట చూద్దాం. లేవియాకాండం 11:44. లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను మీ దేవుడనైన యెహోవాను. తండ్రి చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. అది తండ్రి కోరిక. అది తండ్రి కోరిక. ఒక కలెక్టర్, నా కొడుకు పెరిగి పెద్దవాడైతే ఏం కావాలనుకుంటాడు చెప్పండి? కనీసం కలెక్టర్ కావాలనుకుంటాడు. కనీసం కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. వీడు కలెక్టర్ అవ్వకుండా ఏదో చిన్ని చిన్ని వాటిలో వీడు అవి సంపాదించడానికి కూడా కష్టపడితే తండ్రి మనసు ఒప్పుకోదు. తండ్రి మనసు ఒప్పుకోదు. నేను పరిశుద్ధుడను కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా గొప్పవారుగా ఉండాలని తండ్రి కోరుకోవడంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది అని మర్చిపోకండి. అలా తన కోరికను ఆదాము గారికి జన్మనిచ్చి నెరవేర్చుకున్నాడు. ఒకప్పుడు ఆదాము గారికి జన్మనిచ్చి తన కోరికను ప్రారంభించాడు చూడాలని. అలా ఆదాము గారి రంగప్రవేశం, ఆయన ద్వారా హవ్వమ్మ, వీళ్ళిద్దరికీ జన్మనిచ్చిన తర్వాత జగత్తు పునాది వేయబడక మునిపి ఆయనకి ఏ కోరిక అయితే ఉన్నిందో తన పిల్లల పట్ల, ఆ కోరికను వీళ్ళిద్దరిలో చూడాలనుకున్నాడు దేవుడు ఆదాము హవ్వమ్మలలో. నేను అనుకున్నట్టుగా వీళ్ళకు జన్మనిచ్చాను, వీరిక మీద నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఆ పరిశుద్ధతను, ఆ నిర్దోషత్వమును వారు పోగొట్టుకోవడం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞను వ్యతిరేకించడం. ఏ రోజైతే మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తాడో అతను పడిపోయేదే పాపములో. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపానికి వారు దాసులైపోయి లేదా పడిపోయి బలైపోయి దేవుడు ఏ కోరికనైతే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కోరుకున్నాడో ఆ కోరికను కాస్త వాళ్ళు నీళ్ల పాల బూడిద పాలు చేసేశారు ఇద్దరు. అప్పుడు దేవుడు వచ్చాడు ఆదాము గారితో. ఆయన అన్నాడు, నువ్వెక్కడున్నావు? నేను దాక్కున్నాను తండ్రి. ఎక్స్క్యూజ్ మీ, తినవద్దు అని చెప్పిన పండు నువ్వు తింటివా? తర్వాత ఆదాము గారితో మాట్లాడుతూ ఆయన, తినవద్దు అని చెప్పిన పండు నువ్వు తింటివా? అప్పుడు ఆదాము గారు ఒప్పుకున్నాడా? ప్రశ్న, మన టైటిల్ అది. ఆదాము గారు దేవుణ్ణి ప్రశ్న అడిగినప్పుడు నీవు పండు తింటివా అని అడిగినప్పుడు ఆదాము గారు ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా?
తాను చేసిన దోషాన్ని ఒప్పుకున్నాడా, దాన్ని కప్పడానికి ప్రయత్నించాడా? మొదటి మానవుడు మన తండ్రి, ఫిజికల్గా, భౌతికంగా మనందరికీ తండ్రి అయిన ఆదాము గారు, పరలోకపు తండ్రి ప్రశ్న అడిగితే అతని పాపం గురించి, ఆ పాపాన్ని ఒప్పుకున్నవాడుగా చరిత్రలో కనపడుతున్నాడా? దాన్ని కప్పుకోవడానికి, దాన్ని కప్పిపుచ్చడానికి ఆదాము గారు ప్రయత్నించినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆదికాండం మాత్రమే మనం చదివితే ఈ విషయంపై మనకు స్పష్టత ఉండదు. అందుకే ఆదాము గారు చేసిన, లేదా ఆదాము గారు ఇచ్చిన ఆ సమాధానాన్ని యోబు గారి గ్రంథంలో మనము చక్కని విశ్లేషణ, లేదా చక్కని మాట, చక్కని వివరణ దీని గురించి మనం చదవగలం. ఆ సందర్భాన్ని గురించి యోబు గ్రంథం ప్లీజ్. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31, 33 నుంచి చూద్దాం. 33, 34. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం, 34వ వచనం. ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని అని ప్రారంభించాడు యోబు గారు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అంటే మొత్తానికి ఆదాము గారు తన జీవితంలో ఏం చేశాడని యోబు గారు కన్ఫర్మ్ చేశాడో చెప్పండి. తన దోషాలను కప్పిపెట్టుకున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుంటే దానివలన జరిగేది ప్రమాదం. 34వ వచనములోని చివరి 2 మాటలు, రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక, రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా పాపాన్ని నేను కప్పుకుంటే దేవుని ఎదుట నేను వేషధారినవుతాను. ఒకప్పుడు చరిత్రలో ఆదాము గారు ఇలానే చేశాడంటున్నాడు యోబు గారు. అంటే ఏదేను వనంలో దేవుడు ప్రశ్న అడిగే టైంకే ఆదాము గారికి నేను తప్పు చేశానని ఇన్ఫర్మేషన్ తెలుసు. దేవుడు ఆ ప్రశ్న అడిగే సమయానికి నేను పాపం చేశానన్న విషయాన్ని, నేను దోషంని చేసి దోషిని అయిపోయాను దేవుని ఎదుట, నిర్దోషిగా బ్రతకవలసిన నేను దోషిని అయిపోయానన్న విషయం ఆదాము గారికి తెలిసినప్పటికీ ఒప్పుకునే పరిస్థితిలో లేడు ఆయన. తప్పు చేయడం ఒక తప్పు అయితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం మరొక తప్పు. ఆదాము గారు చేసింది అదే. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఏదేను వనంలో తన స్థానాన్ని కోల్పోయాడు. ఏదేను వనానికి అప్పటి వరకు మహారాజు ఎవరు? ఆదాము గారే. అప్పటి వరకు రారాజులా బ్రతికినటువంటి ఏదేను వనంలో ఉన్న ఆదాము గారు ఏ రోజైతే తప్పును కప్పేశాడో ఆ రోజు తన స్థానాన్ని కోల్పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సందర్భంలో ఆదాము గారు ఓడిపోయారని మాత్రం చెప్పక తప్పదు. ఆయన ఓడిపోవడానికి గల కారణం ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? పాపాన్ని కప్పుకొని ఓడిపోయినట్టుగా సందర్భంలో ఆదాము గారిని మనం చూడగలం. ఆ చరిత్రలో మీరు చాలా సందర్భాల్లో కొంతమందిని చూస్తే పాపము చేసి ఒప్పుకొనని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఆ తర్వాత హవ్వమ్మ గారిది అదే పరిస్థితి. ఆవిడ కూడా ఓడిపోయింది. ఆ సందర్భంలో తను ఓడిపోయింది. నేను తప్పు చేశానని హవ్వ అనకుండా నువ్వు చేసిన సర్పం అని అనలేదు, కానీ సర్పము నన్ను మోసపుచ్చిందని మాత్రమైతే చెప్పింది. ఆ సమాధానానికి దేవుడు తృప్తి చెందలేదు. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే కయ్యను. తమ్ముడిని చంపి అమాయకుడిగా నిలబడ్డాడు దేవుని ఎదుట. నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్పాడు చెప్పండి. నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా అని తప్పు ఆల్రెడీ చేసి ఒప్పుకోకుండా కప్పిపెట్టుకుంటున్నాడే తప్పితే జీన్స్ ఎవరివి? తల్లిదండ్రులవి. అచ్చం నా పోలికే అని చెప్పుకోవాలి ఇప్పుడు ఆదాము గారు కయ్యను చూసి. అచ్చం నా పోలికే అని చెప్పాలి హవ్వమ్మ ఈ విషయంలో. ఒకప్పుడు మేమిద్దరం ఏం చేశామో ఈరోజు వీడు అదే చేశాడు.
ప్రపంచ చరిత్రలో మొదటి ముగ్గురు మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు తప్పును కప్పేసి వారి జీవితాలలో ఆ సందర్భాలలో ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనకు వద్దాం. పాత నిబంధనలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. క్రొత్త నిబంధనలో తప్పును కప్పేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అననీయ, సప్పీరా. అననీయ, సప్పీరా వీళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఆ తర్వాత భార్య కూడా చనిపోతుంది. కింది భాగం మీకు తెలుసు. తప్పు చేసిన తర్వాత పేతురు గారి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇతను కప్పేయడానికి ప్రయత్నించాడు. దానివల్ల వచ్చిన ఫలితం జీవితంలో ఓడిపోవడమే కాదు, ఏకంగా ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతని భార్య సంగతి కూడా అదే. కప్పుకొని ఓడిపోయిన వారి జాబితాలో వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. ప్రియులారా, ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒక కీర్తనాకారుడు ఏంటి పరిస్థితి? నా జీవితంలో కూడా నేను తప్పులు చేసే ఉన్నానే. ఈ తప్పులు నేను కూడా వారిలా ఒకవేళ కప్పి పెట్టుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాను అని ఒక మహాభక్తుడు ఒకరోజు ఒక తప్పు చేశాడు తెలియక. ఆయన ఎవరో కాదు, రాజైన దావీదు గారు. తప్పు చేసిన తర్వాత ఒక ప్రవక్త, నాతాను ప్రవక్త, ఆయన వచ్చి ఇతన్ని గద్దిస్తాడు. గద్దించిన తర్వాత అంతకుముందు లేదా అననీయ, సప్పీరాలలా నేను తప్పు ఎక్కడ చేశాను, ఈ తప్పే కాదు అన్నట్టుగా అతను పోటీ పడకుండా వాదనలో ఎంత రిపెంట్ అయ్యాడో, దాని గురించి ఎంత పశ్చాత్తాపడ్డాడో. ఆయన రాసిన కీర్తన 51వ కీర్తన. అది చదివితే ఆయన పడుతున్న వేదన, పరితాపం, కలత చెందిన తీరు నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. 51వ కీర్తన మొదటి వచనానికి పైన ఒక చిన్ని అక్షరాలతో ఉంది చూడండి కొన్ని మాటలు. దావీదు బత్షేబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు నాతాను గారు ఏం చేశారు? గద్దించాడు, హెచ్చరించాడు. ఆ సందర్భంలో దావీదు గారు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన ఏమంటున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఒప్పుకుంటున్నాడా, కప్పుకుంటున్నాడా? చెప్పండి. ఒప్పేసుకుంటున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా దోషమును పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఒప్పుకుంటున్నాడు ఆయన. 7వ వచనం, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఎప్పుడైతే పాపం చేశాడో గిల్ల కొట్టుకుంటుంది ఆయన ప్రాణం. పాపము చేస్తే భక్తుడికి అలా ఉండాలి. ఏ భక్తుడైనా పాపము చేస్తే నేను చాలా తప్పు చేశానని తన ప్రాణంలో ఉండనట్టుగా అతను పరితపించిపోవాలి. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అప్పటికి రాజుగా ఉన్నాడుగా,
అప్పటికి రాజుగా ఉన్నాడుగా. రాజుగా ఉండి సింహాసనంపై కూర్చొని అధికారం ఉందిగా. అంత అధికారం ఉండి అధికారంలో ఆనందం లేదు, కానీ దేవుడిచ్చిన రక్షణలో ఆనందం ఉందట దావీదు గారికి. ఈ సింహాసనం లేకున్నా పర్లేదు, ఈ అధికారం లేకున్నా పర్లేదు, నాకు కావలసినది రక్షణానందం. అది నేను పాపము చేయగానే కోల్పోయాను, నాకు తిరిగి కావాలి ప్రభువా. పన్నెండవ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను. అవతల వారికి చెప్పాలంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహ గానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని దేవుని గురించి తెలిసిన దావీదు గారు పరితపించిపోతున్నాడు. తప్పు చేసి ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనిషి తప్పు చేసిన తర్వాత తన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటాడో దేవుడు చాలా సంతోషిస్తాడు. ఏలియాను పిలిచి, అహాబు చాలా తప్పు చేశాడు ఏలియా, వెళ్ళి చెప్పు, ఇక నీ వంశంలో పురుషులు అనే వాళ్ళు ఉండరని ఇమ్మీడియట్గా నువ్వు చెప్పేయాలి ఏలియా అని పంపించాడు ప్రవక్తను. ఆ మాట అహాబుకు చెప్పగానే, దుష్టుడే అహాబు, చాలా భయంకరుడు, కానీ ఆ సమయంలో ఏలియా గారు చెప్పిన మాటలకు దడుచుకొని అతను స్పందించిన తీరు దేవుణ్ణి ఆలోచింపజేసింది అనడం కంటే దేవుడు తన యొక్క రియాక్షన్లో మార్పు చెందినట్టుగా మనం చూడగలం. ఆ మాట ఒకసారి, ఆ సందర్భాన్ని రాజుల మొదటి గ్రంథంలో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం ప్రియులారా, మీరు 17వ వచనము నుండి 29వ వచనం వరకు రాసుకోండి, అంత చదవలేం కనుక 17 నుంచి 29 వరకు. అయితే ఇప్పుడు సందర్భాన్ని బట్టి అధ్యాయం చెప్పలేదు కదా, క్షమించండి. 21వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనము నుండి 29 వరకు రాసుకోండి. ఏలియా గారు ఎప్పుడైతే చెబుతాడో 20వ వచనం చదువుదాం. 20వ వచనం, అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అని దేవుడు చెప్పిన శాపాన్ని అహాబుకు చెప్పాడు ఏలియా గారు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో 26వ వచనములో అహాబు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. అతని ప్రొఫైల్ చెప్పాడు 26వ వచనంలో. 27లో ఏం జరిగిందో చూడండి. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా దిగిపోయాడు. అర్థమైపోయింది, తాను చేసిన పాపాలను కప్పుకునే పరిస్థితులు అహాబు కనబడట్లేదు ఇప్పుడు. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదికి నేను దానిని రప్పించెదను. అహాబు తర్వాత పరదేశికి వెళ్ళాడా వెళ్ళలేదా మనకు తెలియదు, దాని గురించి లేదు, ఆ తీర్పు గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఆ సందర్భంలో మాత్రం అహాబు ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఇమ్మీడియట్గా దేవుని నిర్ణయంలో మార్పు వచ్చింది. చూడండి, దేవుని నిర్ణయంలో మార్పు వచ్చింది. మన దోషాన్ని మనం కప్పుకున్నప్పుడు ఆయన స్పందన ఒకలా ఉంటుంది, మన దోషాన్ని మనం ఒప్పుకుంటున్నప్పుడు ఆయన స్పందన మరోలా ఉంటుంది. ప్రార్థన చేయటకే ఇద్దరు దేవాలయం దగ్గరికి వెళ్ళారట. యేసుప్రభు చెప్పాడు ఇది. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి.
ఈ పరిసైడు వచ్చి ప్రపంచంలో నా అంత నీతిమంతుడు ఇంకొకరు లేడని బిల్డప్ ఇచ్చాడు దేవుని ఎదుట. రెఫరెన్స్ తీసి రెడీగా ఉండాలి. కానీ సుంకరి ఏం ప్రార్థన చేశాడో, ఎలా చేశాడో ఆయన చెబుతూ మనందరికి అవసరమైన ఒక అద్భుతమైన పాఠాన్ని అక్కడ చూపించాడు. చూద్దాం అది. ఎవరు చెప్తారు? లూకా సువార్త 18. ఎందుకు వెయిట్ చేశానంటే ఎవరు ఫస్ట్ తీస్తారని. లూకా సువార్త 18 నాన్న 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఉపమానం చెప్పేశాడు యేసుప్రభు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనైనా, చివరికి పక్కనున్న సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఎంత తనకు తాను సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు చూడండి. ఇక్కడ పరిసయ్యునికి సర్టిఫికెట్ ఎవరిచ్చారు? తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్. కానీ ఇంకేమని చెప్తున్నాడు కింద 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు నీకు ఇచ్చాను ప్రభువా, నీకు ఆ 10 ఒకటే కదా తక్కువైంది, నేను ఇచ్చాను ప్రభువా అన్నట్టుంది. అంటే దశంభాగం ఇచ్చేస్తే దేవుడు పడిపోతాడేంటి? రైట్, ఇంకా ముందుకెళ్దాం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. తర్వాత ఏం జరిగింది చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును అనియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనియు ఆయన చెప్పాడు. వీళ్ళిద్దరిలో కొట్టొచ్చిన డిఫరెన్స్ అదే. తనను తాను చాలా పెద్దగా ఊహించుకున్నాడు. తన దృష్టికి చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు ఇతను. తన దృష్టికి తాను గొప్పవాడని అనుకుంటూ తనకు తాను సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ బ్రతికేస్తున్న ఒక పరిసయ్యుడే లూకా సువార్త 18లో మన కంటికి కనపడుతోంది. అలాంటి వ్యక్తిని తీసేశాడు. చరిత్రలో మీరు ఎక్కడ చూసినా కూడా తన్ను తాను హెచ్చించుకొని వానిని దేవుడు తన్నాడే కానీ, అంతేనా, వదలలేదు. నెబుకద్నెజరు ఒకరోజు ఏం చేశాడు? ఈ మహారాజ్యం అంతా నా బలమే కదా, నా ద్వారా వచ్చింది కదా అని చాలా తెగ ఫీల్ అయిపోయాడు. గడ్డి దీని ఎలా చేశాడు తర్వాత దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని బ్రతుకుతున్న ఒక సుంకరి, తనను తాను హెచ్చించుకొని బ్రతికేవాడు ఒక పరిసయ్యుడు. ప్రియులరా, బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే మన జీవితానికి అవసరమైన ఒక చక్కని గైడెన్స్ మనకు బైబిల్ ఇస్తుంది. తనకు తాను నిర్దోషి పరిసయ్యుడు, తన దృష్టిలో తాను నిర్దోషి. ఎఫెసీలో ఏమనుంది మనం చూసాం ఇందాక, నా ఎదుట పరిశుద్ధులను నిర్దోషులు. ఎవరి ఎదుట నువ్వు ఏమంటారు దాన్ని? నిర్దోషిగా. ఎవరి ఎదుట నువ్వు నిర్దోషిగా కనబడాలి? దేవుని ఎదుట, తన ఎదుట కాదు. నీ ఎదుట నువ్వు నిర్దోషి కాదు, దేవుని ఎదుట నీవు నిర్దోషిగా కనబడాలి. 32వ కీర్తన చూద్దాం ఒకసారి. 32వ కీర్తన మొదటి వచనం. 32వ కీర్తన మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? అధికారం వచ్చినవాడు కాదు ధన్యుడు. ఆల్రెడీ దావీదు గారికి అధికారంలోనే ఉన్నాడు. సింహాసనం ఉన్నవాడు కాదు ఆ ధన్యుడు. సింహాసనం మీదనే కూర్చున్నాడు ఆల్రెడీ. కానీ ఇది అసలు నాకు ధన్యతే కాదు. ఇది కూడా ఆయన రాసిన కీర్తనే, ఇది కూడా దావీదు గారు రాసిన కీర్తనే. ఆయన దృష్టిలో ఎవరు ధన్యుడు? అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని కింద, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడే గాని తన దృష్టిలో తాను నిర్దోషి అనుకున్నవాడు ధన్యుడు కానే కాదు, అభాగ్యుడు. 5వ వచనం, నా దోషమును కప్పుకొనక
నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడు పరిహరిస్తాడు దేవుడు? మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన తప్పులు ఒప్పుకున్నప్పుడు, కప్పుకున్నప్పుడు కాదు. నా దోషమును కప్పుకొనక ఒప్పుకున్నాను నేను, అందుకే నా పాపాలు పరిహరింపబడ్డాయి. మీకు బాగా తెలిసిన మాట చెప్పండి, సామెతల గ్రంథంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరు చెబుతారు రెఫరెన్స్? 28 సామెతల గ్రంథం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ప్లీజ్. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకున్నవాడు గెలుస్తున్నాడు, కప్పుకున్నవాడు ఓడిపోతున్నాడు. ఒప్పుకున్న సుంకర్ గెలిచాడు నీతిమంతుడిగా, కప్పుకున్న పరిసేడు ఓడిపోయాడు అనీతిమంతుడిగా. ఒప్పుకునే సుంకరులమా, కప్పుకునే పరిసేయులమా? ఇది ప్రశ్న మన ముందు ఉంది ఈరోజు. సాతానుగాడు ఎలా దెబ్బతీస్తున్నాడో చూడండి. ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది కప్పుకునేవారే కానీ ఒప్పుకునేవారు లేరు. అందరూ తమ దృష్టికి మంచివారే. హృదయ రహస్యములు ఎరిగినవాడు దేవుడని తెలిసినా ఆ దేవుని ఎదుటే పాపము చేయుటకు తెగిస్తున్నారు ఈరోజు. భక్తుడైన దావీదు పరితపించిపోతున్నాడు, అయ్యో నేను పాపం చేశానని. పాపం అంటే ఎంత భయంకరం చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అతడు ధన్యుడు. అప్పులని తీరిపోయాయండి, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ తప్పులు తీరిపోయాయా అంటే పాపాలు. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు చెప్పండి? అప్పులని తీరిపోతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆరోగ్యం అంతా చక్కగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనుకున్నవన్నీ జరుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలండి జీవితానికి 3 పిల్లలు, అందరికీ పెళ్ళిళ్ళు చేశాను, సెటిల్ అయిపోయారు, చాలు. రిటైర్ అయిపోయిన డబ్బు వచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, చాలు. ఏంటి దీనికే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ పాపాలు ఉన్నాయిగా, పాపాలు ఏముందిలేండి మన వైఖరి. ఇల్లు కట్టుకున్నవాడు ధనుడు అనలేదే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినవాడు ధన్యుడు అని బైబిల్ చెప్పలేదే, పిల్లల్ని సెటిల్ చేసినవాడు ధన్యుడు అని బైబిల్ చెప్పలేదే. నీ పాపాలకు నువ్వు ప్రాయశ్చిత్తము నొందినప్పుడు, నీ పాపాలు కప్పుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి కనికరం పొందుతావో అప్పుడు నీవు ధన్యుడు. భయం ఏది? పాపం చేశామన్న భయం ఏది? ఏమండి, అసలు ఇశ్రాయేలు రాజులందరినీ దేవుడు ఎందుకు పక్కన పెట్టేసి వాళ్ళకి ఎందుకు శిక్ష విధించాడో చెప్పనా? అసలు అహాబు మీద ఎందుకు అంత కోపమో చెప్పనా? నువ్వు పాపం చేయడమే కాకుండా నా పిల్లలందరి చేత నువ్వు పాపం చేయించావు. ఆ యరొబాము రాజు గురించి చెబుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన యరొబాము ఎప్పుడు ఈ ముద్ర? యరొబాము గనుక ఇశ్రాయేలీల చిట్ట చివరి రాజు వరకు బతికే ఉనింటే, మొదటి రాజు యరొబాము, రెహబాము తర్వాత అంటే సొలొమోను తర్వాత ఇశ్రాయేలీలకి చిట్ట చివరి రాజు వరకు అష్షూరీల చెరలో వెళ్ళిపోయేంత వరకు యరొబాము కనుక బతికే ఉనింటే ఆ మాట చచ్చిపోయేవాడు. దేవుడు అన్నిసార్లు అన్నాడు, ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన వాడు యరొబాము అని. దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో అదే పాపం అండి. ఆ పాపములో మనము చచ్చిపోయాం గనక, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము గనుక, ఎప్పుడైతే అక్కడ నుంచి మనకు విడుదల కలుగుతుందో ఆ రోజు మనము ధన్యులం. కానీ పరిసయ్యునికి ఆ ధన్యత లేదే, సుంకరికి ఆ ధన్యత వచ్చిందే. గల కారణం వాళ్ళిద్దరి జీవితాల్లో ఒకడు పాపాన్ని కప్పుకొనడమే కాదు, పాపాన్ని కప్పుకోవడం అనేది ఒక బలహీనత అయితే పరిసయ్యుడికి, పాపాన్ని కప్పుకోవడం అనేది బలహీనత అయితే తన దృష్టిలో తానెవరు? చాలా గొప్పవాడు. తనను తాను హెచ్చించుకునే తత్వం ఈ పరిసయ్యునిలో ఉంది.
ఇది చాలా పెద్ద జబ్బు, మనకు తెలియాలి. నేను ప్రత్యేకంగా చెబుతున్నాను ఈ మాటను. మన దృష్టిలో మనము గొప్ప వాళ్ళమన్న ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో, ఇది చాలా ఎంత జబ్బు అని అంటే క్యాన్సర్ వ్యాధికైనా మనకు మందు ఉంటుందేమో, కానీ ఈ జబ్బుకు మందు లేదు. ఆ తత్వంలో నుంచి మనం బయటికి రావడం చాలా మంచిది. ఇలాంటి వాళ్ళ గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమని రాశాడో చూడండి. తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్న వాడును చూచితివా. ఎవరి ముందు రెఫరెన్స్ ఇస్తే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. యేసుప్రభు వచ్చిన తర్వాత నేనే తీసాను, నాకే గిఫ్ట్. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 26 12వ వచనాన్ని ఒకసారి చూడండి. 12వ వచనం, 12వ వచనం చూస్తున్నారుగా. తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అంటే ఎంత జబ్బో మీకు అర్థం కావాలి. ఇక అది ఎంత భయంకరమైన జబ్బో మీకు అర్థం కావాలి. వీడికంటే మూర్ఖుడు బెటర్ అంటున్నాడు. వీడికంటే మూర్ఖుడు బెటర్. తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునేవాడు ఎవరు? పరిసయ్యుడు. లూకాసు వార్తలు ఎవరిని చూసాం చూడండి. లూకాసు వార్తలు ఎవరిని చూసాం? తన దృష్టికి తాను జ్ఞానిని, తన దృష్టికి తాను గొప్పవాడు, తన దృష్టికి తాను నీతిమంతుడు, తామే నీతిమంతులని. వీళ్ళను మార్చడం కంటే ఎవరిని మార్చడం సులువట? మూర్ఖులైనా మారుతారు, కానీ వీళ్ళు మూర్ఖరంటే వీళ్ళు ముదురు మూర్ఖులు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టుగా మూర్ఖులందు ముదురు మూర్ఖులు వేరయ్యా. ఈ ముదురులను ఎవరు మార్చలేరు. మీకు అర్థమవుతుందిగా. ఆ జబ్బు మనకెవరికి ఉండకూడదని చెబుతున్నాను నేను. ఈ జబ్బు మనకెవరికి ఉండకూడదు. లేదా పరిసయ్యునికి వచ్చిన తీర్పే మనకు వస్తుంది. జాగ్రత్త పడాలి. చరిత్రలో అత్యంత క్రింది స్థాయికి, లేదా అన్నిటికంటే ఇంకా తగ్గింపటే ఇదేనేమో అన్నంత గొప్ప తగ్గింపు మీరు ఎవరిలో చూడగలరో చెప్పండి? యేసుప్రభులో చూడగలరు. ఆ యేసుప్రభు దగ్గర శిష్యులు కొంతమంది ఉన్నారు, ట్రైనింగ్లో ఉన్నారు. ఒకరోజు యేసుప్రభు వారు వెళ్తున్నాడు, కపెర్నహూముకి వెళ్తున్నాడు. కపెర్నహూముకి వెళ్తుంటే వెనకాల శిష్యులు దారి మధ్యలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. గురువుకి ఎప్పుడు ఎట్లుంటుందంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఒక కన్నేసి తింటాడు, ఒక చెవి పెట్టింటాడు. ఆయన మామూలు గురువు కాదు, చెవు పెట్టకున్నా అన్నీ వినపడతాయి కదా, అన్నీ తెలిసిన గురువు. సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయితే చెడిపోతుంది, వీళ్ళు అన్నీ మాట్లాడుకోరు, అన్నీ మాట్లాడనివ్వండి అని యేసుప్రభు సైలెంట్గా ఉండి కపెర్నహూముకి వచ్చిన తర్వాత అందరిని పిలిచాడు. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, దారి మధ్యలో ఏం మాట్లాడుకుంటున్నారని అడిగాడు. వాళ్ళకు గుండెలు గుబేలన్నాయి. ఈయన వినట్లేదనే కదా మనం మాట్లాడుకుంది. అన్నీ వినేశాడు. ఈరోజు భయంకరమైన క్లాస్ మాకుంటుందని ఫీల్ అయిపోయారు. ఎవడు మాట్లాడట్లేదు అక్కడ, ఎవరు మాట్లాడట్లేదు. ఇంకా ఏం మాట్లాడుకుని అందరూ కూర్చోండి అని చెప్పాడు. ఇలానే అప్పుడు ఇచ్చాడు క్లాస్. వాళ్ళు చెప్పలేదు, ఇంకా చెప్పకున్నా ఆయన తెలుసు కనుక మొత్తం ఇచ్చాడు. ఎక్కడుంది అది? మార్కు సువార్త 9. శిష్యులారా, నేను ఒక మాట ఎత్తగానే మీరు రెఫరెన్స్ తీసి పెట్టాలి. నన్ను చూసుకుంటూ కూర్చున్నారు. మార్కు సువార్త అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్ని ఇట్లే ఉంటాయిలేండి. యేసుప్రభు దగ్గర కూడా అపోస్తలు అలానే ఉన్నారట. ప్రతిసారి తిట్టించుకోవడాలే. వీళ్ళని అప్పుడప్పుడు మీటింగ్ తీసుకొని వెళ్తానండి ఆయా ప్రాంతాలకి. వంశనతో ఉన్నారన్న ఆనందమే కానీ నాతో ఎక్కువ తిట్లే పడుతుంటాయి వీళ్ళకి. రైట్. ఏంటి తినరు, మెయిన్గా వీళ్ళు ఏంటంటే తినరు. తిండి దగ్గర తిట్లు. నా పక్కనే కూర్చుంటారు, వాళ్ళు వడ్డిస్తుంటారు. వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నేను ఇది తిననండి అంటాడు. ఏం చేయాలి? వాళ్ళు ఎదురుగా తిడతారు. అట్లా వీళ్ళకి అనుభవం ఏమంటారు, సత్యంను కూర్చిన అనుభవ జ్ఞానం, తిండిని గురించిన అనుభవ జ్ఞానం ఇప్పుడు వచ్చింది కనుక ఇప్పుడు నేను ఉన్నానంటే కొంచెం సైలెంట్గా ఉంటారు అనమాట. నేను కరేపాకు తినను, వంకాయ తినను, బెండకాయ తినను. ఆ తరలికి అర్థమైంది, తినకపోతే ఈయన మమ్మల్ని తింటాడని నా కోసం తింటున్నారు ఇప్పుడు. మార్కు సువార్త కథస్ అన్నీ రైట్ 9వ అధ్యాయం 33వ వచనం నుంచి. మార్కు సువార్త 9:33వ వచనం నుంచి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిన తర్వాత వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక. ఏంటి వీళ్ళకి ఏమొచ్చింది ప్రాబ్లం? మనలో ఎవడు గొప్పవాడు? 12 మంది ఉన్నాం, ఎవడు ఫస్ట్, ఎవరు నంబర్ 1, అది ఇప్పుడు వీళ్ళ మధ్య వాదన. ఎలా వాదించుకొని ఉంటారు చెప్పండి?
మాటకు ఎలా వాదించుకొని వింటారు? పేతురు గారు యేసు ప్రభు ఏం అడిగినా నేనే చెప్తున్నాను ఆన్సర్లు, నేనే గొప్పవాడని ఆయన వింటాడు. యోహాను గారు ఎక్కువ క్లోజ్గా ఉండేది నేనే ఆయన వింటాడు. ఇస్కరియోతు యూదా అని వింటాడు, మీరందరూ ఇష్టమైతే మీకెందుకు ఇవ్వడు బ్యాగ్, క్యాష్ బ్యాగ్ నా దగ్గర ఉంది నేనంటే ఇష్టమని అతను వింటాడు. గనక ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటుంటే ఇవన్నీ యేసుప్రభుకి అర్థమైపోయినాయి. 34 ఆయన ఇంట ఉన్నప్పుడు దారిలో ఎందుకు అడగలేదు యేసుప్రభు? గురువు స్టైల్ అలాగనే ఉంటుంది. జరిగేటప్పుడు అడగదు, జరిగిన తర్వాత టైం వచ్చినప్పుడు అడుగుతాడు. అంతే కదా నాన్న? వీళ్ళకేమో వెలుగుతున్నాయి ఇవన్నీ. రైట్, ఎక్కడున్నాం మనము? ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గంలో మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుంటారని తెలియనట్టుగా అడిగాడు. వాళ్ళు ఊరుకున్నారు. మ్యాటర్ అర్థమైపోయింది, ఆయనకు మ్యాటర్ అర్థమైపోయింది, వీళ్ళకి ఇప్పుడు మ్యాటర్ అర్థమైపోయింది. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై ఉండాలి అని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టి వాని నెత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునను, నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీరు తగ్గించుకొని ఉండాలి. మీరు గొప్పవారుగా మీరు కన్సిడర్ కావాలంటే, మీరు గొప్పవాళ్ళుగా పరిగణింపబడాలనంటే పరలోకంలో ఇక్కడ మీరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. వాళ్ళకి అర్థం కాకపోయేసరికి ఒకసారి ప్రాక్టికల్గా చూపించాలనుకున్నాడు. ఎంత తగ్గింపు, ఎలాంటి తగ్గింపు అని చూపించాలనుకొని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన చూపించిన ఆ తగ్గింపు ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక క్లాస్ అనుకోండి. అది యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 13:4 నుంచి, భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకున్నాడు యేసుప్రభు. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి, ఎవరు పోసారు? ఆయనే నీళ్లు పోసుకొని, అలాగ అర్థం కావట్లేదు పళ్ళెల్లో ఎందుకు నీళ్లు పోసాడు, మమ్మల్ని అడిగితే మేము పోస్తాం కదా అనుకుని ఇంటర్వ్యూ. శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఎంత భయంకరం! అసలు ఆయన పరలోకంలో ఆయన సింహాసనం ఏంటి, ఆయన వైభవం ఏంటి, ఆయన మనుషునిగా ఈ లోకంలో అడుగు పెట్టడం ఏంటి, దాసుని స్వరూపం మరి ధరించుకోవడం ఏంటి, చివరికి కాళ్ళు కడగడం ఏంటి. 6వ వచనం, ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయన అడిగాడు. అందుకు యేసుప్రభు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పాడు. అప్పటికి పేతురు గారికి ఏం అర్థం కావట్లేదు. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అన్నాడు మళ్ళీ. అందుకు యేసుప్రభు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేసరికి పేతురు గారు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగాని ఆయనతో అడుగుతున్నాడు. దట్ ఈస్ పేతురు. వాళ్ళు ఏమనుకుంటున్నారు పేతురు గారు అంటే? యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేమి కడుక్కోడు, నువ్వు ఎక్కువ చెప్పకు, ఎక్కువ అడక్కు అని అంటున్నాడు ఆయన. స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేమీ కడుక్కొని అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు గారు. తను అప్పగించు వారిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. 12వ వచనం, వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి ఇప్పుడు చెబుతున్నాడు. ఎంత మంచి క్లాస్ చూడండి, ఎంత మంచి క్లాస్. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? అర్థమైందా నేను ఎందుకు చేశాను? అర్థమైందా మీకు ఎందుకు చేశాను? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. అందరిని పిలవకండి ప్రభు అని, నన్ను పిలవడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేర్పిస్తున్నాడు పాఠం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేశాను. అంటే ఎంత తగ్గించుకోవాలో మీకు అర్థం కావాలి. 16, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 17, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మళ్ళీ ధన్యత గురించి. తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగిన వాడు కీర్తనల్లో ధన్యుడు. ఈ ధన్యతను చాలామంది ఎలా కోల్పోతున్నారు? తమను తాము హెచ్చించుకొని, తమ దృష్టికి తాము జ్ఞానులం అనుకుంటూ మూర్ఖులలో మూర్ఖులుగా మారిపోయి పరిసయ్యుల చరిత్రలో నిలబడిపోతున్నారు చాలామంది.
అలాంటి పరిచయాల జాబితాలో మీరు నేను ఉండకూడదని చెబుతున్నాను నేను. ఎంత చక్కని క్లాస్ చూడండి వాళ్ళకి, ఎంత చక్కని ప్రాక్టికల్ క్లాస్ అది. తగ్గింపు జీవితం. మన దృష్టికి మనం జ్ఞానులం అనుకోవడం కాదు, మన దృష్టికి మనం నీతిమంతులు అనుకోవడం కాదు, మనకు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం కాదు. అందుకే లాస్ట్ వీక్ కూడా మీకు ఒక మాట చెప్పాను, మనల్ని మనమే పరీక్షించుకొనిన ఎడల తీర్పులోనికి రాకపోదుము. మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పులోనికి మనం రాకపోదుము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఎంత మంచి మాటలు చూడండి, హెచ్చరికలు. మన గురించి మనం జాగ్రత్త పడాలి, మనల్ని గురించి మనమే విమర్శించుకోవాలి, మనకు మనమే క్రిటిక్స్ అవ్వాలి. అప్పుడే మనల్ని మనం సరి చేసుకునే అవకాశం ఉంది. ఇలా కాకుండా జీవితాంతం మనకు మనం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోతే ఆదాము పాపమును కప్పుకొని ప్రమాదంలో పడినట్టుగా, ఆ సందర్భంలో ఆయన ఓడిపోయినట్టుగా, అననీయ సప్పీరాలు ఎలాగైతే కప్పుకొని ఓడిపోయారో, మన జీవితంలో కూడా మనం ఆత్మీయ జీవితంలో కప్పుకొని ఓడిపోయి నరకానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దేవుని ఎదుట ఆ పాపాలు ఒప్పుకొని రేపొద్దున మనం ఏమవుతాం? గెలుస్తాం. నువ్వు గెలవాలంటే ఒప్పుకోవాలి, ఓడిపోవాలంటే కప్పుకోవాలి. కానీ కప్పుకునే మనస్తత్వం ఒక పరిసయ్యునిది, ఒప్పుకునే తత్వం ఒక సుంకరిది. సుంకరి చిన్నగానే కనపడతాడు సమాజంలో, కానీ ఆ చిన్నవాడే రేపొద్దున గొప్పవాడు. తనను తాను హెచ్చించుకుని గొప్పవాడిగా కనపడ్డాడు సమాజంలో పరిసయుడు, కానీ రేపొద్దున చిన్నవాడు. బ్రతికినంత కాలం లాజరు చిన్నగానే కనపడ్డాడు, ధనవంతుడు చాలా గొప్పగా కనపడ్డాడు. కానీ మరణించిన తర్వాత ధనవంతుడు చిన్నవాడైపోయాడు, లాజరు గొప్పవాడైపోయాడు. గనుక ప్రియులారా, వాక్యాన్ని మన పాదములకు దీపముగా ఉంచుకొని మన జీవితం సరి చేసుకోవాలనుకుంటే ఇలాంటి మాటలు మనం విరుమారు మాత్రముగా గాక ఈ మాటల ప్రకారం జీవిస్తే మనకంటే ధన్యులు ఇంకొకరు ఉండరు. వినువారు మాత్రముగా ఉండి వెళ్ళిపోతే మనకంటే అభాగ్యులు, దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు, దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. కనుక మన అంశమే కప్పుకొని ఓడిపోతావా, ఒప్పుకొని గెలుస్తావా? సీక్వెన్స్ ఏది చెప్పాను? ఒప్పుకొని గెలుస్తావా, కప్పుకొని ఓడిపోతావా? ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతూ మీకు వదిలేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.